శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం నిత్యం పూజలో కొన్ని రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాటన్నింటినీ తిరిగి మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదు. కానీ పూజలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను మాత్రం మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనం పూజలో వాడినటువంటి పువ్వులను తిరిగి మరలా దేవుడికి సమర్పించడం అనేది శాస్త్ర ప్రకారం విరుద్ధం. అయితే ఈ నియమం అనేది తామర పువ్వుకు వర్తించదు. ఒకసారి వాడినటువంటి తామర పువ్వును కడిగి మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చు. ఇలా తామర పువ్వును కడిగి 5 రోజుల వరకు మనము వాడుకోవచ్చు. ఇక రెండవది గంగాజలం. గంగాజలం చాలా పవిత్రమైనది. అందుకే అది ఎప్పుడూ పాతబడదు. అందుకే గంగాజలాన్ని ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచుకోవచ్చు. తిరిగి దాన్ని శుద్ధి కోసం వినియోగించవచ్చు. మూడవది బిల్వపత్రం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వపత్రాన్ని కూడా ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి పూజలో ఉపయోగించుకోవచ్చు. శివలింగంపై బిల్వపత్రాన్ని ఒక్కసారి సమర్పించినా మరోసారి అదే పత్రాన్ని శుద్ధి చేసి వేయవచ్చు. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క బిల్వదళం సమర్పించినా కూడా సరిపోతుంది. నాలుగవది తులసి. సాధారణంగా విష్ణు పూజలో తులసి అనేది తప్పనిసరిగా వాడతారు. ప్రతిరోజు పూజ కోసం కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు, కానీ కొత్త ఆకులు దొరక్కపోతే వాడినటువంటి ఆకులనే శుద్ధి చేసి కడిగి తుడిచి శుభ్రపరిచి మరలా వాటిని తిరిగి పూజలో ఉపయోగించవచ్చు. మనం పూజ చేసినటువంటి ఈ బిల్వదళాలను కానీ తులసీ దళాలను కానీ పారేయాలంటే పారే నీటిలో కానీ లేదా ఏదైనా శుభ్రమైనటువంటి ప్రదేశంలో కానీ వేయాలి. ఎవరూ తొక్కని ప్రదేశాల్లో మాత్రమే వీటిని ఉంచాలి. విన్నారు కదా, వేటిని మనం పూజలో తిరిగి ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలని, మరిన్ని ఆసక్తికరమైన అంశాలను మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. For more updates, please subscribe my channel. Thank you.